16వ వచనం, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి చాలన. ఈ ప్రమాణ వాక్యములను కట్టుము, ఈ ప్రమాణ వాక్యములను ముద్రించి నా శిష్యులకి అని చెప్పాడు దేవుడు. ఎందుకోసం ఇయ్యాలి అని అంటే, ఈ వాక్యము జీవమై ఉన్నది, ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగి ఉన్నది గనక నా శిష్యులకి ఇయ్యండి అని చెప్పాడు. ఇప్పుడు తీసుకున్నటువంటి శిష్యులు ఈ యొక్క వాక్యాన్ని ఎలా ధ్యానించాలి అని ప్రశ్నించుకున్నప్పుడు దేవుడు చెబుతూ ఉన్నాడు, యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి. పరిశీలించకపోతే సత్యము మనకు దక్కదు. ఎందుకంటే సత్యమన్నది బహు దూరముగాను బహు లోతుగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా పరిశీలించి చదవాలి. ఆ పరిశీలించే కోణానికి సంబంధించి ఏమైనా సూత్రం ఇచ్చాడా దేవుడు అని అంటే, ఆ పరిశీలించటానికి గ్రంథాన్ని పరిశీలించే విధానానికి ఒక సూత్రం ఇచ్చాడు. అదే ఇప్పుడు చదువుకున్నటువంటి సూత్రం. ఏంటి? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము. యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వస్తుంది, కాబట్టి అందుకోసమై మీరు పరిశీలించాలి అని చెప్పాడు. కనుక ప్రియులరా, పరిశుద్ధ గ్రంథాన్ని నేర్చుకోవటము దేని కొరకు నేర్చుకోవాలి అని ప్రశ్నించుకున్నప్పుడు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగి ఉన్నది ఈ వాక్యం.